ఆరంభించుకున్నామండి. తండ్రి అయిన తండ్రికి, కుమారుడైన తండ్రికి, ఆత్మైన తండ్రికి, ఆదియందు ఇప్పుడు ఎల్లప్పుడు గాయకుడు ఉండనట్లు ఘనత, కీర్తి, మహిమ, ప్రభావములు ఆయనకి కలుగునుగాక. ప్రేమ స్వరూపమైన మా ప్రియ పరలోక తండ్రి, మరొక దినము మీ శిలువ చెంతకు రాగల కృపించిన దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు నాయన. దేవా, ఇదిగో ప్రభు నీ శిలువ చెంతకు రాగా ప్రభు ఇదిగో నాయన మా కలుషులన్నీ కడిగి వేయమని దేవా, శిలువ మెరుకుడు వైపున దొంగ తెలియని రీతిగా నాయన మీ నాన్న ప్రభు నీళ్ళు గనపరిచాడు. నాన్న ప్రభు తను తాను తగ్గించుకున్నాడు. అటు నాన్న స్థితిలోనికి మమ్మల్ని దేవ ఎదిగించింది ప్రభు. ఈ లోకంలో పాపలోకంలో గంతలోకంలో ఉన్నాం కాబట్టి నాయన మీ సన్నిధిలోకి వచ్చిన మమ్మల్ని రక్తంతో శుద్ధి చేసి నేను స్థితించుకుని భాగ్యం ఇవ్వండి. ఈ శ్రమల తలపొడి ద్వారా ఇంకను మా హృదయము పరిశుద్ధత నుండి అతి పరిశుద్ధతలోనికి నన్ను అట్లా వెదకల భాగ్యం ఇవ్వండి. దాల్చిన ఆత్మల పర్లోక పరిశుద్ధ ఆత్మ జాగ్రత్త సంచారం ఉంచండి. నిద్రతో సన్నిధిని ఇక్కడ ఉంచండి. అంతవరకు మీరు మహిమందుకున్నామని తండ్రి దాల్సిన క్షేమంగా తోడుకుంటామని వాక్యం ద్వారా మాతో మాట్లాడి మాతను బలపరిచి మహిమందుకున్నామని దాల్సిన బిడ్డ త్వరపడి తోడుకుంటామని త్వరగా వారి వివరాలను వేసినామని ప్రార్థన అడుగుతున్నాను పరమ తండ్రి. ఆమె పాట పాడుకుని దేవుని స్థుతుంటామండి. తెలుగు క్రైస్తవ కీర్తన నుండి 12వ పాట. స్తుతులు ఘన సంస్తుతులు నీకే మదిలో నా తండ్రి, స్తుతులు ఘన సంస్తుతులు నీకే మదిలో నా తండ్రి. ప్రతి విషయ ప్రార్థన సమయంబున కృతజ్ఞతా స్తోత్రము తండ్రి. ప్రతి విషయ ప్రార్థన సమయంబున కృతజ్ఞతా స్తోత్రము తండ్రి. స్తుతులు ఘన సంస్తుతులు నీకే మదిలో నా తండ్రి. ప్రసవ వేదన ప్రార్థన చేయు వాలిమ్ము తండ్రి. ప్రసవ వేదన ప్రార్థన చేయు వాలిమ్ము తండ్రి. నిసుపైన విజ్ఞాపన ప్రార్థన నేర్పు ప్రసాదించుము తండ్రి. నిసుపైన విజ్ఞాపన ప్రార్థన నేర్పు ప్రసాదించుము తండ్రి. స్తుతులు ఘన సంస్తుతులు నీకే మదిలో నా తండ్రి. ఆ స్థితి ఉంచుము నెరవేరు పర్యంతము నా తండ్రి. ఆ స్థితి ఉంచుము నెరవేరు పర్యంతము నా తండ్రి. దుస్థితి పోవుట భాగ్యములన్నిట దొడ్డ భాగ్యమే నా తండ్రి. దుస్థితి పోవుట భాగ్యములన్నిట దొడ్డ భాగ్యమే నా తండ్రి. స్తుతులు ఘన సంస్తుతులు నీకే మదిలో నా తండ్రి. ప్రతి విషయ ప్రార్థన సమయంబున కృతజ్ఞతా స్తోత్రము తండ్రి. ప్రతి విషయ ప్రార్థన సమయంబున కృతజ్ఞతా స్తోత్రము తండ్రి. స్తుతులు ఘన సంస్తుతులు నీకే మదిలో నా తండ్రి. ప్రతి విషయ ప్రార్థన సమయంబున కృతజ్ఞతా స్తోత్రము తండ్రి. ప్రతి విషయ ప్రార్థన సమయంబున కృతజ్ఞతా స్తోత్రము తండ్రి. స్తుతులు ఘన సంస్తుతులు నీకే మదిలో నా తండ్రి. సులభ్యాల కీర్తనలో 111వ పాట. నూట 11 వినలము యేసునాథుడా.
వినరమ్ము యేసునాథుడా నా మనవినిప్పుడు, వినరమ్ము యేసునాథుడా నా మనవినిప్పుడు, నా మనవినిప్పుడు, నా మనవినిప్పుడు. ఘనమైన నీదు నెనరు చేనను గావుమెప్పుడు, ఘనమైన నీదు నెనరు చేనను గావుమెప్పుడు. వినరమ్ము యేసునాథుడా నా మనవినిప్పుడు, వినరమ్ము యేసునాథుడా నా మనవినిప్పుడు, నా మనవినిప్పుడు, నా మనవినిప్పుడు. ఘనమైన నీదు నెనరు చేనను గావుమెప్పుడు, ఘనమైన నీదు నెనరు చేనను గావుమెప్పుడు. ఎక్కడిద్దరు ముగ్గురు నీ యొక్క పేరటన్, ఎక్కడిద్దరు ముగ్గురు నీ యొక్క పేరటన్, జెరుటెక్కడో నేనక్కడకి తెంతునంటివి, జెరుటెక్కడో నేనక్కడకే తెంతునంటివి. వినరమ్ము యేసునాథుడా నా మనవినిప్పుడు, వినరమ్ము యేసునాథుడా నా మనవినిప్పుడు. మరి ఎవరు దిక్కుదరనిలోన వేరు లేరుగా, మరి ఎవరు దిక్కుదరనిలోన వేరు లేరుగా, వేరు లేరుగా, వేరు లేరుగా. దుర్నరులకెల్ల నెరపు తెల్పినావు నీవేగా, దుర్నరులకెల్ల నెరపు తెల్పినావు నీవేగా. వినరమ్ము యేసునాథుడా నా మనవినిప్పుడు, వినరమ్ము యేసునాథుడా నా మనవినిప్పుడు. మరణమైతివా నా కొరకు సిల్వపై, మరణమైతివా నా కొరకు సిల్వపై, నా కొరకు సిల్వపై, నా కొరకు సిల్వపై. నీ కరుణ కలిగెనంత ఈ నా దురాత్ముని నాపై, నీ కరుణ కలిగెనంత ఈ దురాత్ముని నాపై. సకలంబు నీదటంచు మదిని సంతసించెదా, సకలంబు నీదటంచు మదిని సంతసించెదా. వేరొకనికి కంతయైన నుర్వి లేదుగా, వేరొకనికి కంతయైన నుర్వి లేదుగా. వినరమ్ము యేసునాథుడా నా మనవినిప్పుడు, వినరమ్ము యేసునాథుడా నా మనవినిప్పుడు. కోరితి నిను దారిగా నన్ను దూరపరచకు, కోరితి నిను దారిగా నన్ను దూరపరచకు. నీ కూరిమి నా కొసగి నడుపు మరణావధికి, నీ కూరిమి నా కొసగి నడుపు మరణావధికి. వినయంబు సద్గుణంబు చిత్తమునను కూర్పవే, వినయంబు సద్గుణంబు చిత్తమునను కూర్పవే, మునను కూర్పవే, మునను కూర్పవే. ఘనమైన నీతి అనుభవంబు కలుగజేయవే, ఘనమైన నీతి అనుభవంబు కలుగజేయవే. దేవదేవరావే నిన్ను సేవ చేయుదు, దేవదేవరావే నిన్ను సేవ చేయుదు, సేవ చేయుదు, సేవ చేయుదు. నను బాబరునిగా చేయవినే పాపనరుడను, నను బాబరునిగా చేయవినే పాపనరుడను. వినరమ్ము యేసునాథుడా నా మనవినిప్పుడు, వినరమ్ము యేసునాథుడా నా మనవినిప్పుడు, నా మనవినిప్పుడు, నా మనవినిప్పుడు. ఘనమైన నీదు నెనలు చేనను గావుమెప్పుడు, ఘనమైన నీదు నెనలు చేనను గావుమెప్పుడు. తిరుధ్యాన కీర్తన 109 పాట. యేసు వంటి ప్రియబంధుడు. 109. యేసు వంటి ప్రియబంధుడు నాకిక నిహపరములలో లేడంగా, యేసు వంటి ప్రియబంధుడు నాకిక నిహపరములలో లేడన్నా. బాసురముగ నిజ భక్తుల కరియను, బాసురముగ నిజ
పరములలో లేడన్నా. ఆడికలు తిరస్కారంబులు మా కవమానములు గాని, ఆడికలు తిరస్కారంబులు మా కవమానములు నను గాని, తోడు క్రీస్తుండు మాకుండినను, తోడు క్రీస్తుండు మాకుండినను, త్రోవాదాపము ఓడిపోము, యేసు వంటి ప్రియా బంధుడు నాకిక ఇహ పరములలో లేడన్నా. తగ్గుపాటులను సిగ్గుపాటులను దళ మీదను రాలిన గాని, తగ్గుపాటులను సిగ్గుపాటులను తల మీదను రాలిన గాని, దగ్గర మా పాలిట ప్రభు ఉండగా, దగ్గర మా ప్రభు ఉండగా, సిగ్గున బంధము తగ్గున గుందము, యేసు వంటి ప్రియ బంధుడు మాకిక ఇహ పరములలో లేడన్నా. ఎన్నెన్నో శోధన బాధలు చెల రేగి మనలా జుట్టినయప్పుడు, ఎన్నెన్నో శోధన బాధలు చెల రేగి మనల జుట్టినయప్పుడు, కన్న తండ్రి వలె నోదాచు చూదన, కన్న తండ్రి వలె నోదాచు చూదన, గడవా బలమున దుర్మున వారిని, యేసు వంటి ప్రియా బంధుడు నాకిక నిహ పరములలో లేడన్నా. మనసు కృంగి పలు చింతల చేత మాటబడిన వేలను మాకు, మనసు కృంగి పలు చింతల చేత మొట్టబడిన వేలను మాకు, తన వాగ్దత్తములను చేతులనే, తన వాగ్దత్తములను చేతులనే వనెత్తి ఎంతో సంతసమొసగును, యేసు వంటి ప్రియ బంధుడు నాకిక ఇహ పరములలో లేడన్నా. తల్లిదండ్రులు విడచిన గాని తాను వదలడెప్పుడు మమ్ము, తల్లిదండ్రులు విడచిన గాని తాను వదలడెప్పుడు మమ్ము, ఉల్లమునెత్తి పిలచిన వేళ, ఉల్లమునెత్తి పిలచిన వేళ, దోహోయను చూదరికి వచ్చు, యేసు వంటి ప్రియ బంధుడు నాకిక ఇహ పరములలో లేడన్నా. అతడుండని పరమండలము ఇక వెదకిన గాని అగపడదు, అతడుండని పరమండలము ఇక వెదకిన గాని అగపడదు, క్షితినాథడు మా మతి నివసించిన, క్షితినాథడు మతి నివసించిన, అతులిత సౌఖ్యం బలియే మోక్షము, యేసు వంటి ప్రియా బంధుడు నాకిక నిహ పరములలో లేడన్నా. యేసు వంటి ప్రియ బంధుడు నాకిక నిహ పరములలో లేడన్నా. బాసురముగ నిజ భక్తుల కరియను, బాసురముగ నిజ భక్తుల కరియను, భవగోచరమిపుడగునన్నా, యేసు వంటి ప్రియ బంధుడు నాకిక నిహ పరములలో లేడన్నా. మన వాక్యం చదువుకున్నాండి. యోహాను సువార్త 19వ అధ్యాయము 1వ వచనం నుండి 16 వరకు. రామలింగ
యోహాను సువార్త 18 అధ్యాయం 19 చదువుతున్నాను. అప్పుడు పిలాతు యేసు పట్టుకొని ఈయనను కొరడాలతో కొట్టించాను. సైనికులు మంటలతో కిరీటమును తండి ఆయన తల మీద పెట్టి ఊదారంగు వస్త్రపు ఆయనకు తొలగించి ఆయన ఎద్దకు వచ్చి నిధుల రాజు సొమ్మని చెప్పి ఆయనను అరచేతులతో కొట్టింది. పిలాతు మరలా వెలుబడికి వచ్చి ఇదిగో ఈయన యందు ఏ దోషమో నాకు కనబడలేదని మీకు తెలియనట్లు ఈయనను మీ వద్దకు వెలుపులకు తీసుకుని వచ్చుచున్నానని వారుతో నేను ఆ ముండ్ల కిరీటమును ఓదారంగు వస్త్రమును ధరించిన వాడికి యేసు వెలుపలికి రాగా పిలాతు ఇదిగో ఈ మనుషుడు అని వారితో చెప్పింది. ప్రధాన యాజకులను బంధువులను ఆయనను చూసి సిలువ వేయమని అని కేకలు వేయగా పిలాతు ఆయన యందు ఏ దోషమును నాకు కనబడలేదు గనుక మీరే ఈయనను తీసుకుని పోయి సిలువ వేయడని వారితో చెప్పాను. అందుకు యూదులు మాకొక నియమం కలదు తాను దేవుడి కుమారుడని ఇతడు చెప్పుకున్నాను కనుక ఆ నియమం చెప్పిన ఇతడు సావని అతనితో చెప్పింది. పిలాతు ఆ మాట విని మరి ఎక్కువగా భయపడి తిరిగి ఆ అధికార మందిరంలో ప్రవేశించి నీ ఎక్కడ నుండి వచ్చిద్దామని యేసుని అడిగాను. అయితే యేసు అతనికి ఏ ఉత్తరము ఇవ్వలేదు. కనుక పిలాతు నాతో మాట్లాడవా, నిన్ను విడుదల చేయుటకు నాకు అధికారం కలగని, నిన్ను సిలువ వేయుటకు నాకు అధికారం కలగని నీ వెలుగువా అని ఆయనతో చెప్పాను. అందుకు యేసు పైనుండి నీకు ఇయ్యబడి ఉండుటనే తప్ప ఆ మీద నీకు ఏ అధికారము ఉండదు. అందుచేత నన్ను నీకు అప్పగించిన వానికి ఎక్కువ పాపము కలదనెను. ఈ మాటను బట్టి పిలాతు ఆయన విడుదల చేయుటకు యత్నం చేసింది. కానీ యూదులు నీవు ఇతన్ని విడుదల చేస్తావా, కైసరుకు స్నేహితుడు కాదునని చెప్పుకొనిన ప్రతివాడును కైసరుకు విరోధముగా మాట్లాడుచున్నవాడే అని కేకలు వేసింది. పిలాతు ఈ మాటలు విని యేసును బయటకు తీసుకుని వచ్చి రాళ్ళు పరిచిన స్థలమందు న్యాయపీఠము మీద కూర్చుండి హెబ్రీ వాసులు ఆ స్థలమునకు గబ్బతా అని పేరు. ఆ దినము పస్కాను సిద్ధపరిచిన దినము. అప్పుడు ఉదయం 6 గంటలకు కావచ్చును. అతడు ఇదిగో ఈ రాజు అని యూదులతో చెప్పగా అందుకు వారు ఇతనిని సంహరించును సిలువ వేయును అని కేకలు వేసిరి. పిలాతు ఈ రాజు సిలువ వేయుడువా అని వారిని అడుగుగా ప్రధాన యాజకులు కైసరు తప్ప మాకు వేరొక రాజు లేడండి. అప్పుడు సిలువ వేయబడికై అతడాయనను వారికి అప్పగించాను. పాడుదము రక్షణ దుర్గము మన ప్రభువే. తండ్రి అయిన తండ్రికి, కుమారుడైన తండ్రికి, ఆత్మైన తండ్రికి ఆది అందు ఇప్పుడు ఎల్లప్పుడూ యుగాయుగములందు ఉండునట్లు ఘనత, కీర్తి, మహిమ, ప్రభావములు ఆయనకి కలుగును గాక. దైవలక్ష్మణ్ స్తుతించుకున్నాను. సర్వాధికారి అయిన దేవ, నీవు ఏమి సృజించినావో దాని అంతటి మీదను నీకు పూర్ణాధికారము కలిగి ఉన్నందున నీకు స్తోత్రములు. నా మీద కూడా నీకు సర్వాధికారము కలిగి ఉన్నందున నీకు స్తోత్రములు. నేను నీ అధికారమునకు ఆనందించుతున్నాను, అంగీకరించున్నాను. నీకు నా మీద అధికారము ఉన్నందువల్ల అపవాదికి గాని అతని సంబంధికులకు గాని
నా మీద ఏ విధమైన అధికారము లేకుండా చేయుచున్నందుకు నీకు స్తోత్రములు. సర్వాధికారియగు దేవ, అధికారము నీదే గనుక నా ఇష్ట ప్రకారము నేను నడువక నీ ఇష్ట ప్రకారము నడిచే భాగ్యము కలుగునని నేను ఆనందించుచున్నాను. నీ అధికారమే నాకు లేని ఎడల నా ఇష్టాధికారము చెల్లుబడి కాక ఎన్నో చిక్కులలో పడుదును. అట్టిది ఎన్నడైనా జరుపుకున్నట్లు నీ సర్వాధికారములకు చిత్తం ప్రభువా అనుచు నీకు వందనములు అర్పించుచున్నాను. సూర్యుడు పూలకెంతో సొగసైన రంగులతో సూర్యుడైనాటి యేసు శుభగుణములతో సూర్యుడైనాటి యేసు శుభగుణములతో తల్లిదండ్రుల స్తోత్రాలు చెప్పుకున్నామని ప్రారంభ ప్రార్థన. త్రియేక దేవుడు వెళ్ళి తండ్రి సాతాను ఎదిరించగలని నీ వాక్యాలను వ్రాయించినాము. ఇదిగో ఇప్పుడే ఈ సన్నిధానం వల్ల వాటిని ఎదిరించుచున్నాము. మా ఎదురింపుల వలన సైతానుకు వేదన నిశ్శబ్దవ కలిగించము. మా ఎదురింపుల వలన నీకు మహిమ సంగములకు జయము కలిగించము. దయగల తండ్రి, సర్వశక్తి గల తండ్రి, మేము సాతాను ఎదిరించుటకు సర్వశక్తుల నుండి మాకు శక్తిని దయచేయము. శత్రువు బలవంతుడి మీద మీకు అధికారము ఇచ్చి ఉన్నానని లోక పదాధ్యాయములు రాయించినావు. కాబట్టి మా తండ్రి ఆ అధికారమును మేము వాడుకునే కృప దయచేయమని ప్రభు నామములో వేడుకొనుచున్నాము. సర్వలోకమును సృష్టించిన సృష్టికర్త అయిన తండ్రి యొక్క నామములో, సర్వలోకమును రక్షించిన రక్షణకర్త అయిన యేసు ప్రభు యొక్క నామములో, సర్వలోకమును ఆదరించుచు ఆయత్తపరుచున్న పరిశుద్ధాత్మ తండ్రి యొక్క నామములో, త్రియేక దేవుని నామములో, గాలి లోకములో బంధకంలో ఉన్న ఓ సాతాను అనుచరులారా, దురాత్మలారా, దురాత్మల సమూహములారా, దెయ్యములారా, భూతములారా, పిశాచములారా, మేము మిమ్ములను ఎదిరించుచు గద్దించుచున్నాము కనుక మా ఎదిరింపులు గద్దింపులు జాగ్రత్తగా ఆలకించమని త్రియేక దేవుని నామములో మీకు ఆజ్ఞాపించుచున్నాము. ఓ సృష్టికర్తమైన తండ్రి, టోబియా సబ్లన్నకుల మాటలు తుదకు నెరవేరలేదు కదా. ఎజ్రా, నెహెమ్యాల యొక్క మాటలు నెరవేరినవి కదా. నీవు మా దగ్గర ఉన్నావు కనుక సాతాను మాటలు ఎలాగూ నెరవేరును? ఇంతవరకు అతని పంతము నెరవేరలేదు కదా. అలాగే చివరి వరకు నెరవేరదు. నెరవేరకుండా చేయువాడు నీవే. సైతాను మాటలని బెదిరింపు మాటలే గాని నిజమైన పలుకులు కావని వాడును బోధములను గ్రహించినట్లు చేయము. ఓ గౌతమా, నీవు మమ్ములను ఎంత గొప్ప పాపులునుగా మార్చినప్పటికీ భూతమనే పేరు మాకు రాదు. మనిషి అనే పేరు మాకుంటుంది. అది ఎప్పుడైనా గుర్తించినావా? నీవు ఎన్ని సంవత్సరములు నోరులెత్తి బాదుకున్న దేవదూత అనే పేరు నీకు తిరిగి రానేరాదు. అయితే మేము ఎంత మనుషులమైనను పాపులమైనను దేవదూతలనే పేరు మాకు వస్తుందని సువార్తలలో మా ప్రభువు వ్రాయించినాడు. మత్తయి 22:30, లూకా 20:36. మీకు ఎప్పటికైనా దేవదూత అనే పేరు రాదు కదా. రాదు గనుక మేమే ఎక్కువ ప్రభువా ఈ మాటలు మేము సైతానుకు చెప్పేటట్లు నీవు చేయుచున్నావు గనుక నీకు స్తుతులు. ఓ
ఓ సైతానా, మా ప్రభువు నీకు సైతానని పేరు పెట్టినాడు. ఆ పేరునకు నీవు తగినవాడవు, అనగా నీ పేరునకు తీర్పు పొందదగిన వాడవడనే అర్థమున్నది. మత్తయి 4:10. గనుక సాతానా, నీ పేరునకును పొమ్ము అను ఆజ్ఞనకును సంబంధము ఉన్నది. కాబట్టి నీవు పోయేవాడవే గాని ఉండేవాడవు కావు. ఆ మాట నీకు తగి ఉన్నది. ఆ మాట మేము కూడా వాడవచ్చును. ఆ మాట మా ప్రభు అన్నప్పుడు నీవు ఎలాగైతే వెళ్ళిపోయినావో అలాగే మేము ఆ మాట అన్నప్పుడు కూడా నీవు వెళ్ళిపోవాలి. ఓ సైతానా, నీవు ఎటువంటి వాడవో ఆ సంగతి మాకు తెలియకుండా మారువేషంతో వస్తావని బైబిల్ గ్రంథంలోని కథల వలన తెలుసుకున్నాము. నీవు ఆత్మస్వరూపువై అయినప్పటికీ సర్పరూపముతో మా తాడి తల్లి దగ్గరకు వచ్చినావు కదా. నీ వెంట మారువేషంలో వస్తే మాత్రము మాకు తెలియదేమిటి? దైవ వాక్యము వల్ల నీ నిజస్థితిని ఎట్లు తెలియను అట్లే మా ప్రభు వల్ల కూడా తెలియను, మా అనుభవం వల్ల కూడా తెలియను, మా జ్ఞానం వల్ల కూడా తెలుస్తుంది. కాబట్టి నీవు మరుగై ఉండలేవు. దొంగ దొంగయని యజమానునికి తెలియగానే వాడు పారిపోవునట్లు నీవును పారిపోవుదువు. ఆమేన్. ఓ సాతానా, నీవంటే మాకు ఇష్టం లేదు కనుక నీకు పరిచయ పత్రిక ఇస్తున్నాము. ఇది రాకడ వరకు చెల్లును, ఆ తర్వాత మేము నీకు కనపడము. మా పరిచయ పత్రిక శాశ్వత వరకు పనిచేస్తుంది. సాతాను సర్పమా, సర్వకార్యములందు శ్రమపడిన చావు నీకు. నల్లను బాధించినప్పుడల్లా వ్రాసినప్పుడల్లా శిక్షణ పైపడిన నీకు. యువప్రతీసు వద్దన భూతాలు కలిగిన దుర్గతి కలుగు నీకు. విజ్ఞాన పత్రికలు నేర్చుకోమందే కంపు భీతి కలుగు నీకు. ఇటెన్సిన మంటాలను పీయించ నీకు. హరమకొద్దున యుద్ధ హడలు నీకు. కడతరికని గొయ్య ముట్టికాయ నీకు. అగ్ని గుణమంతని రాస నీకు. ఆమేన్. తకుడా సాతానా, నరునాతో పంత మేలా. నరహంతకుడా సాతానా, నరులతో పంత మేలా. నరరూపి యేసు సిలువా, నరరూపి యేసు సిలువా. నలుగా కొట్టెను నీ తలను, నలుగా కొట్టెను నీ తలను. జయము జయము యేసు రాజా, జయము సంగమునకు నీకు. లయము లయము సాతానా, లయము లయము సాతానా. లయము దెయ్యాల గుంపునకు, లయము దెయ్యాల గుంపునకు. సమర్పించాలని చెప్తున్నాను. పరిశుద్ధాత్మ దేవా, నేను పరిశుద్ధులై ఉన్నట్లు నీవును పరిశుద్ధులై ఉండు అని సెలవిచ్చిన దేవా, నీకు అనేక స్తోత్రములు. ప్రతి పాపం నుండి నన్ను దూరపరచుము, శోధనలోనికి నన్ను రానీయును. నాకు తెలిసిన ప్రతి పాపము నుండి తప్పుకొనుటకు పూనుకున్నాను. నేను వర్షించుట, నీ మీద విసుక్కొనుట, నీ ఎడల కృతజ్ఞత లేకుండా ఆరాధనకు వెళ్ళుటలో నిర్లక్ష్యం కలిగి ఉంట, పెద్దల ఎడల అమర్యాదగా నడుచుట, కొట్టుట, స్త్రీ పురుషుల ఎడల దుర్వాంఛ కలిగి ఉంట, ఒకరికి ఆశించుట,
అపహరించినవి తిరిగి ఇవ్వకుండా ఉన్నవి. కొన్ని లేనివి, కొన్ని ఒకరిని గురించి ఇతరులకు చెప్పి అల్లరి చేసి పేరు చెడగొట్టుట, అబద్ధములాడుట, తగిన రీతిగా కోపపడుట, ఒకరిని ద్వేషించుట, తిట్టుట, కుట్రాలోచనలు చేయట, ఊరి పేరు లేని వ్రాతలు వ్రాయట, ఇతరుల పాపముల్లో పాల్గొనట, ఇట్టి పాపములు చేయకుండాకు పూనుకున్నాను. ఆమె అబ్రాహామును అడిగెను ప్రభువప్పుడు, ఇస్సాకును అర్పణ ఇమ్మనెను. అబ్రాహామును అడిగెను ప్రభువప్పుడు, ఇస్సాకును అర్పణ ఇమ్మనెను. నీ బిడ్డను సేవకు నీచెదవా, నీ బిడ్డను సేవకు నీచెదవా, నీవిచ్చెదవా, సమర్పణ చేయుము ప్రభువునకు నీ దేహము ధనము సమయమును. చెప్తున్నానండి. పెళ్లి కుమార్తె పరలోకములో గొర్రెపిల్ల యొక్క వివాహము జరుగును. ఆ వివాహమునకు సంఘము పెళ్లి కుమార్తెగా కూర్చుండును. ఈ సంఘమునకు క్రీస్తు ప్రభువు వరుసకు పెళ్లి కుమారుడును లేక గొర్రెపిల్ల అగును. ఎలాగనినా యేసు ప్రభువు గొర్రెపిల్లగా శిలువ మీద దహన బలి అయి తన స్వంత రక్తమును ధారపోసి దానితో సంఘమును ఆస్తిగా కొని ఉన్నాడు గనుక సంఘము పెళ్లి కుమార్తె అయినది. అది ఇప్పుడు మనము ఆలోచించు అంశమై ఉండవలెను. యూదులు ఒక్కరే సంఘమై ఉండలేదు గాని యూదులు అన్యులు కలిసి సంఘమగును. యూదులు ఆయన లోకరాజని తప్పు అభిప్రాయపడి ఈ భాగ్యము పోగొట్టుకునేది. మనము కూడా పెళ్లి కుమారుని విషయంలో ఏ విధముగా పొరపడినను ప్రేమ తగ్గినను పెళ్లి కుమార్తె వరుసలోనికి చేరలేము కనుక జాగ్రత్త పడవలను. పెళ్లి కుమార్తెగా ఎత్తబడిన వారికి ఉండవలసిన లక్షణములు: విజ్ఞాపన, విన్నపము, విశ్వాసము, విధేయత, విజ్ఞానము. రాకడను కూర్చిన సంగతులు యావత్తు పూర్తిగా తెలుసుకొనవలెను. విన్నపము, ప్రార్థించవలసిన సంగతులన్నీ ప్రార్థించవలెను. విశ్వాసము, ప్రభువు నన్ను పెళ్లి కుమార్తె వరుసలోనికి చేర్చుకున్న నమ్ముట. విధేయత, వాక్యము చెప్పిన రీతిగా అనగా ప్రభువు చెప్పినట్టు చేయుట. 10 మంది కన్యకలలో మత్తయి 25వ అధ్యాయము 5 మిగిలిపోయి కారణమేమనగా పెళ్లి కుమారుని మీద ప్రేమ కొద్దిగా తగ్గినది. ప్రకటన 2:4 కనుక ప్రభువా పెళ్లి కుమార్తె వరుసలోనికి వచ్చే వారిని త్వరగా సిద్ధము చేయమని ప్రార్థించవలెను. ఆమేన్. ప్రభువైన యేసు రమ్మను ప్రార్థన నేర్పుము. ప్రభువా సకలకు మాత్రమే కాక ఇతర సకలకు మాత్రమే కాక ఇతర జనులకు కూడా ఇదియే ప్రార్థన. జనులకు కూడా ఇదియే ప్రార్థన. త్వరగా రానున్నా యేసు త్వరగానే రమ్ము తండ్రి. ప్రకటన 1:6 మనలను ప్రేమించు తన రక్తమున మన పాపము నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావమును గాయములు కలుగును కాక. ఆమె ప్రకటన 1:18 భయపడకము, నేను
మొదటి వాడును కడపటి వాడును జీవించువాడును మృతునైతిని గాని ఇదిగో యుగాయుగములు సజీవుడై ఉన్నాను మరియు మరణం యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నవి. ప్రకటన 4:8-9 4 జీవులు చేసిన స్తుతి భూత వర్తమాన భవిష్యత్ కాలములలో ఉండు సర్వాధికారియు దేవుడు నాకు ప్రభువు పరిశుద్ధుడు 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 అని మానక రాత్రి పగలు చెప్పుచుండును. ఆ సింహాసనమందు ఆసీనుడైంది యుగాయుగములు జీవించుచున్న వానికి మహిమయు ఘనతయు కృతజ్ఞత స్తుతులను కలుగునుగాక. ప్రకటన 4:10-11 24 పెద్దలు చేసిన స్తుతి సింహాసనమందు ఆసీనుడై యుండువాని ఎదుట సాగిలపడి యుగాయుగములు జీవించుచున్న వానికి నమస్కారం చేయించు ప్రభువా మా దేవా నీవు సమస్తమును సృష్టించితివి. నీ చిత్తమును బట్టి అవి ఉండెను దానిని బట్టి సృష్టింపబడెను గనుక నీవే మహిమ ఘనత ప్రభావములు పొందనని చెప్పుచు తమ కిరీటములను ఆ సింహాసనం ఎదుట వేసిరి. ఆమేన్. సంగమంతాయు వృద్ధి చెందాగా తండ్రి పొందు ఆత్మవందు నిత్య కీర్తి హల్లెలూయాలు హల్లెలూయాలు ఆమేన్. మా గ్రంథాన్ని ధ్యానం జరిగించుకున్నాము. ప్రేమ స్వరూపమైన మా ప్రియ పరలోకపు తండ్రి ఈ పరిశుద్ధ నామానికి వందనాలు స్తోత్రం నడుచు ఆశీర్వాదంపై మన దృష్టి యావత్తని నిలపవలసిన వారమై ఉన్నాము. దేవానికి వేలాది వందనాలు దేవ. మా తండ్రి నాయకుడు మేము అపరాధుల చేత పాపముల చేత పడి చచ్చి ఉండగా నాయన ఇదిగో మేము ఎక్కడో దేవ నాయన వేసే జన్మింపక ముందే నాయన అలా మొదలుకొని అంచె తీర్పు వరకు తండ్రి వేసయ్యా తండ్రి. మరి ప్రభు ఇదిగో ఎవరైతేనన్నా ప్రభా ఏ విధమైన పాపము దోషములు చేసినప్పటికీ ప్రతి ఒక్కరి పాప దోషముల నిమిత్తమై ఇదిగో నాయన ఏసయ్య మీరు సిలువలో తండ్రి ఇదిగో నా తండ్రి ఏసయ్య శిక్షను అనుభవించిన వారు ఉన్నారని ఆ సిలువనాథుడు వైపే ఆ ప్రేమ స్వరూపు వైపే మనము మన తలంపులు యావత్తు నిలపబడవలసిన వారమైన దేవానికి వందనాలు స్తోత్రం నాయన. దేవానికి భక్తులు రాసినట్టుగా సిలువదరికాకర్షించోమో కలుడను గోరా పాపిని సిలువదరికాకర్షించోమో కలుడను గోరా పాపిని కలుషములు విడశక్తినియుము సిలువా ధ్యానమునా కల్వరి గిరిజేరు మనస సిల్వాసరస కల్వరి గిరిజేరు మనస. మా తండ్రి కలవనాథమైన యేసయ్య ఇదిగో తండ్రి ఈనాడు దేవ ఇదిగో ప్రభా గోవునైనా యేసయ్య ఏ దోషము కనపడినప్పటికీ గోరాజైన పిలాతు జనులను సంతోషపెట్టుటకు దేవా యేసయ్య నిన్ను సులువేటుగా అప్పగించిన దేవన తండ్రి తండ్రి యేసు రాజా దేవాన్ని అందు ఏ దోషమేమీ కనబడలేకనప్పటికీ దేవా అపరాధులమైన తండ్రి అపరాధులైన మమ్ములను తండ్రి దోషులమైన మమ్ములను దోషులుగా తీర్చుటకు నన్ను మీరు దోషిగా నిలబడిన రోజున ప్రభా యేసయ్య తండ్రి గోదాన తండ్రి మేము ఎటు రీతిగా ఉంటున్నాము మనం పరిశీలించుకోవాల్సిన వారమైన మా దేవా నాడుగో పిలాతు భార్య అనీతి మంత్రి జోలికి పోవద్దు అని చెప్పినప్పటికీ నాయన ఇదిగో నీ అంత దోషమేమీ కానకపోయినప్పటికీ ఇదిగో మీరు దేవ ఇదిగో తండ్రి ఇదిగో రాజు నాయన ఇదిగో నిన్ను సిలువేటుగా అప్పగించి ఇదిగో చేతులు కడుక్కున్న పిలాతులుగా అన్నట్టుగా దేవా తండ్రి అంతను చేసి నాయన నిన్ను సిలువేటుకు శిక్షకు నేను అప్పగించి ఆయన ఇదిగో నాయన ప్రభు చేతులు కడుక్కున్న పిలాతు వలె మేము చేయవలసినదంతయు చేసి ఆయన నీకు అపకీర్తి తీసుకొచ్చి ప్రభు ఇదిగో తండ్రి మా చేతులు కడుక్కునే వారుగా ఉంటున్నామా దేవా తండ్రి ఇదిగో భయము లేని భక్తి వ్యర్థమన్నావు నాయన ఇదిగో తప్పులు చేస్తూ భక్తిని పాటించడం వ్యర్థమన్నావు నాయన
తండ్రి భయం నంది పాపం చేయకూడని వాక్యం సెలవిస్తుంది దేవా. మరి తండ్రి ఇదిగో మేము భయం లేక భయభక్తులు లేక యెహోవాను భయభక్తులు కలిగి ఉంటా చెడుదనను అసహించుకోనటి అన్నాం. మేము చెడుదనను ఆయన హత్తుకొని భక్తి చేయడం ద్వారా ఉన్నాను ప్రభా, అది మాకే చేయటం అనాడు. ఇస్కరియోతు యూదా తనలో నా ధనాపేక్షను చంపుకోలేక తననే చంపుకున్నాడు ఆయన. కానీ పేతురైతే తనలో నా పిరికితనంలో అనే పాపను చంపివేసుకున్నాడు. దేవా దేవా తండ్రి మరొకసారి ఇంకెప్పుడు నేను ఎరగనని నేను చెప్పను ప్రభు అని సంతాపపడి ఏడవగా నువ్వు నన్ను అంగీకరించావు. పేతుర్ని పరలోక తాళం చేతులు ఇచ్చి బండ అనే పేతుల మీద నీ సంఘమును నిలిపావు తండ్రి. మేము ఇదిగో మాలో పాపమును చంపుకునే వారుగా ఉన్నామా, లేకపోతే నాయన ఇదిగో యేసయ్యా నిన్ను అపకీర్తి పాలకు నన్ను అప్పగించే వారిగా ఉంటూ ఇదిగో మేము ఇంకా పాపంలోనే ఉండి భక్తిని చేయటం వ్యర్థము. భయము భక్తి అనే పక్షికి ఉండవలసిన 2 రెక్కల వంటి అన్నావు. కాబట్టి దైవ భయముతో మమ్మల్ని నింపమని బలహీనతలన్నీ కూడా ప్రభుత్వంతో ఒప్పుకున్నాం తండ్రి. ఈ లోకంలో మేము పాపలోకంలో పుట్టి ఉన్నాం, పాపలోకంలో పెరుగుతూ ఉన్నాం. పాపలోకములో ఉంటుండగా తండ్రి ఆ లోకం ఆ పాపం మాలోకి ప్రవేశించింది. ఇదిగో మేము జనులకు సంతోషపెట్టేవారుగా ఇగో తండ్రి అపహాస్కులు కూర్చునే చోటు కూర్చుంటున్నామా, దోషకులు కూర్చునే చోటు కూర్చుంటున్నామా, ఇంకో శాపారోపణ తండ్రి కలిగి ఉన్నామా, ద్వేషించే వారితో మేము ద్వేషిస్తున్నామా. దేవా ఇతరులకు నాయన ప్రభు ఎట్టి పాపంలో ఉన్నారు వారితో పారివారై ఉండకూడదన్నావు నాయన. మరి దేవా ఇదిగో మేము లోకంతో కలిసిపోయి నాయన తండ్రి ఇదిగో ఆనాడు నీతిమంతుడి రక్తంలో అపరాధని రక్తము నిరపరాధని రక్తము నేను అప్పగించానని ఇస్కరియోతు యూదా దేవా దేవా తండ్రి నాయన ఇదిగో పశ్చాత్తాపడ్డాడు. కానీ నాయన యేసయ్యా అది నిజమైన పశ్చాత్తాపం కాదు నాయన. ఇదిగో తండ్రి అతను నా ధనాపేక్షను నాయన ఇదిగో తను పూర్తిగా నిర్మూలించుకోలేకపోయాడు దేవా. తండ్రి దేవా ధనాపేక్షకి నన్ను పూర్తిగా వసూలైపోయాడు నాయన. కాబట్టి ఇదిగో ఈ లోకంలో సిరికి నన్ను దేవునికి దాసులుగా ఉండనే అన్నావు. కాబట్టి అయితే నీకు దాసులుగా ఉండాలి, లేకపోతే ఈ లోకంలో పాపమునకు నాయన లోకాశులకు దాసులుగా ఉంటూ ఉంటాం. కాబట్టి నాయన ఇదిగో మమ్మల్ని తేలి చూస్తున్నావు నాయన. మా హృదయ స్థితి ఎట్టుగా ఉన్నదో మేము నా ఇస్కరియోతు యూదా వంటి మనసు కలుగున్న వారమా, అయితే పేతురు వల్ల సరిదిద్దుకునే వారుగా ఉన్నాము. మనం పరీక్షించుకొని ఆ ప్రభు సన్నిధిలోనే మన బలహీనతలు ఒప్పుకున్నాం దేవా. నాయన నీ పరిశుద్ధ రక్తంతో మమ్మల్ని కడుగు దేవా. నీ దీర్ఘ శాంతం బట్టి నాయన మీరు ఆలస్యం చేయించుండుట అనేకుల రక్షణ పొందుడికే కానీ మరి దేనికి కాదన్నావు. నీ ఉగ్రత ఇదిగో ప్రభు గడిచిన సంవత్సరం నుండి ఇదిగో ప్రపంచం అంతా కూడా అలుముకున్నది నాయన. మేము ఇలా సజీవ లెక్కలో ఉన్నామంటే నీ కరుణ దృష్టిని బట్టి మాత్రమే. కాబట్టి ఇదిగో మాలో చెడు వ్యసనములు, చెడు అలవాట్లు, చెడు సహవాసాలు అన్నిటి నుండి మమ్మల్ని దూరం చేయండి దేవా. ఈ లోకంలోని లోకాశ, శరీరాశ, నేత్రాశ, జీవపడమే నాయన. దేవా దేవా నుంచి మన ప్రభు సన్నిధిలో ఒప్పుకుందాం దేవా. ఆనాడు ప్రత్యక్ష గుడారంలో నాన్న నీ సన్నిధికి మేము ముందు వచ్చే ముందు ఒక బలిపీఠమును పెట్టావు. ఒక జంతువులు బలి ఇచ్చి సమాధాన పడితే గాని నీ దగ్గర విచారణ చేయడం అనుమతి లేదు నాయన. మా దైవజనులు నేర్పిన రీతిగా మా పాపమును మేము ఒప్పుకుంటే గాని మనం వినరు దేవా. దేవా నువ్వు నా రక్షించుడు నీ చేతులు కొరచు కాలేదు, నీ చెవులు మనం కాలేదు నాయన. తండ్రి మాకు మీకు దోషం అడ్డుగా ఉన్నాం కాబట్టి నాయన ఇదిగో తండ్రి మా దోషం ఇవిగో మా అపరాధం ఇవిగో ప్రభు సన్నిధిలో ఒప్పుకున్నాము. సమయం ఇచ్చినప్పుడే దేవుడు మనకు అవకాశం ఇచ్చినప్పుడే తండ్రి ఇంకా మా హృదయంలో నడిని హృదయం వారిని చెడదన్నావు. మాలో మా స్వభావంలో మా తండ్రి నడతలు, మా క్రియలు, మా ప్రవర్తనలో మేము దేవా ఏ విషయాల్లో సరి కావాలో మా హృదయంలో మా ఆత్మను స్వస్థపరచిన ప్రభును అడుగుదాం. అది మా సొంత శక్తి వల్ల కాదు నాయన. నీడ పరిశుద్ధ రక్తము, అమూల్యమైన రక్తం ఈ సాయంకాల సమయం మీరు కొమ్మరించండి అని బ్రతిమాలుకున్నాం దేవా. ఈ రక్తమును నీ ఐదుగాయం నుంచి కాచిన రక్తం మా మీరు కొమ్మరించండి. మా శరీర ప్రాణాత్మను శుద్ధి చేయండి అని అడుగుదాం దేవా. మమ్మల్ని శుద్ధి చేయండి, బాగుగా శుద్ధి చేయండి. మా చాలా మోసకరమైన హృదయాన్ని తండ్రి ఇగో పాప శోధనకు లోపరిచేటువంటి మా హృదయమును, మా ఆత్మను శుద్ధి చేయి ప్రభువా. మా తలమును శుద్ధి చేయండి దేవా. మా భయం లేని స్థితిని బట్టి మమ్మల్ని క్షమించమని ప్రభుని అడుగుదాము. నాయన భయము భక్తిని నిలుపుమన్నావు నాయన. ఇదిగో చెడుగు మాని మంచి చేయాలి. కాబట్టి ఇదిగో చెడుగు విడిచి నాయన భయముతో నాయన చెడుగు విడిచి నాయన భక్తిని చేయగల భాగ్యం మాకు ఒకరు దయచేయమని ప్రభుని అడుగుదాం దేవా. స్తోత్రం ప్రతి ఒక్కరిని కడుగుతున్నందుకు వందనాలు నాయన. తండ్రి శుద్ధి చేస్తున్నందుకు నీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు నాయన. మా తండ్రి నీ మహిమైశ్వర్యంతో నీ ఆత్మతో నింపడానికి ప్రభుని అడుగుదాము. ఎందుకంటే దేవా మా హృదయంలో మీరుంటే, మీ ఆత్మ ఉంటే ఆనాడు దేవా ఇదిగో తండ్రి
మీరు మీ వాక్యం ఎత్తి పాదని ఎదిరించగా వాడు పారిపోయాడు నాయన. మా హృదయం నీ వాక్యంలో నాయన లిఖించండి దేవా, రాసి పెట్టండి తండ్రి. నాన్న మా హృదయంలో నీ వాక్యం ఉండగా నాన్న మా మనస్సాక్షి మనం గర్తించుండగా నాన్న ఇదిగో తన యోసేపు గొప్ప భార్య శోధనలో తండ్రి పారిపోయినాడు. పై వస్త్రమును వదిలివేసి నాయన ఇదిగో పారిపోయాడు తండ్రి. పాప శోధనకి లొంగలేదు నా దేవా తండ్రి. యేసయ్య ప్రభు మీరు తండ్రి లోకంలో మనుషులకు రావాల్సిన ప్రతి శోధనను మీరు తండ్రి జయించారు. జయశీలుడు నీ వెళ్ళమైన మేమంటే జయము పొందే భాగ్యము మీరు ఎలాగైతే జయము పొంది తండ్రి కృపాశను కూర్చున్నారు తండ్రి జయించు అనాథ కూడా సింహాసనం కూర్చొనిచ్చినావు కాబట్టి ఆ తీర్మానంలో మా తీర్మానంలో మేము సంస్థలు జయం పొందేటువంటి తీర్మానంలో విజయం కొరకు నీ ఆత్మతో తండ్రి నిండారుగా నింపండి దేవా. కొలతలైన ఆత్మ మా మీద కుమ్మరించింది తండ్రి. నీకు వందనాలను బ్రతమాలం యేసయ్యా తండ్రి. నువ్వు ఇచ్చబదాని వాగ్దానాన్ని బట్టి అంచదేమో నీ ఆత్మ కుమ్మరిస్తానన్నావు తండ్రి. నా తండ్రి కొలత లేకుండా కుమ్మరించమని వేడుకుంటున్నాను తండ్రి. నీకు వందనాలు వందనాలు. ప్రతి ఒక్కరిని నాయన ప్రభుత్వో అభిషేకిస్తున్నందుకు వందనములు స్తుతులు స్తోత్రములు నాయన తండ్రి. జీవన ద్వారా మమ్మల్ని దిగి వెళ్ళిన మా మీరు దిగి వస్తున్నందుకు స్తోత్రం నాయన తండ్రి. స్తోత్రములు ప్రభువా తండ్రి. నాన్న యేసే నీ చేత నా ప్రభు శుద్ధి చేయబడి మేము తండ్రి కుక్కతను మాత్రం తిరిగినట్లుగా మా పాపముల జోలికి మేము పోకున్నట్లుగా దేవా దేవా తండ్రి. ఇదిగో నీ వాక్యం విన్నవారు విని మర్చిపోయేవారుగా ఉండని పొందు దేవా. గౌతంలో ముఖం చూచుకున్న వాడు బయటికి పోయిన మర్చిపోను కదా అన్నట్టు కాకుండా తండ్రి విన్న వాక్యం ఆచరించే భాగ్యం మాకు కొద్ది దయచేయమని దాని కొరకు మా మమ్మల్ని మేము సమర్పణ చేసుకున్నాం ప్రభు. సమర్పణ అవుతాం దేవా. నానాడు కుడి వైపున దొంగ తండ్రి నీకు సమర్పణ అయ్యాడు తండ్రి. ఇంకో ప్రభా చివరి క్షణాల్లో నాయన తండ్రి కనీసం నాయన మరణము వరకు కూడా తండ్రి మీరు ప్రతి ఒక్కరికి అవకాశం ఇస్తారు. ఆ చివరి క్షణాల్లో అతను దొంగ పొందిన అద్భుతమైన మార్పు అద్భుతమైన మాటల ద్వారా తండ్రి పరదేశంతస్తు పొందుకున్నాడు. ఆయన మీరు మాకు ఎంతో ఆశకాలు ఇస్తున్నాను నాయన. మేము తండ్రి సంపూర్ణంగా మారవలసిన వారు ఉన్నాము కాబట్టి గతంలోకం పాపలోకంలో దుష్టుడు ప్రతి క్షణము కూడా మమ్మల్ని పడగొట్టుటకు చూస్తుండగా తండ్రి మమ్మల్ని సమర్పణ చేసుకుంటాడుగా వాడి తలని మరల చితకు త్రొక్కండి యేసయ్యా అంటూ మన ప్రభుకు సమర్పణ చేద్దాం దేవా. ఇదిగో మా జీవితం ఇదిగో నాయనానికి సమర్పణ తండ్రి. తనువు నాదిగా సమర్పణ చేద్దాం. మా జ్ఞానేంద్రియాలు ఇవిగో నాయన, మా చేతులు ఇవిగో, మా కాళ్ళు ఇవిగో, మా నోరు ఇదిగో, మా నాయన తండ్రి చెవులు కళ్ళు నోరు అన్ని నీకు సమర్పణ ప్రభుకు సమర్పణ చేద్దాం దేవానికి వందనాలు. మేము చేసిన అపరాధం వల్లే కదా నాయన యేసయ్య మీకు శిక్ష. మా చేతుల వల్లే కదా నాయన నీ చేతులకు మేకులు అని ప్రభు సన్నిధిలో ప్రభుకు మనం అప్పచెప్పుకున్నాం దేవా. నీ చేతిలో ఉంటే మాకు క్షేమము తండ్రి. నీ చేతుల్లో ఉంటే దేవా మాకు జీవము దేవా అని ప్రభుకు సమర్పణ ఉందాం. ఇదిగో మా కుటుంబం ఇదిగో నీకు సమర్పణ నాయన. ఇదిగో నా రక్షణ పొందిన మా బిడ్డలు ఇదిగో సమర్పణ. మా తల్లిదండ్రులు ఇదిగో నీకు సమర్పణ. మా బంధువులు జనాంగం ఇదిగో నీకు సమర్పణ. మా స్నేహితులు ఇరుగు పొరుగు వారు ఇదిగో రక్షణ తండ్రి సువార్త అందని వారు నీకు సమర్పణ నాయన తండ్రి. ఇదిగో నీ సిలువ చెంత ప్రతి ఒక్కరు వస్తే ప్రతి ఒక్కరికి సమర్పణ నాయన. ప్రతి ఒక్కరిని కదిలింపజేస్తున్న తండ్రి ప్రతి ఒక్కరిలో మీరు నాయన దిగిరండి అంచు ప్రభుకు సమర్పణ అవుతాం దేవా తండ్రి. నాయన నీకు వందనాలు. నీ సిలువ చెంతకు వచ్చడం ద్వారా ప్రభు నీ శ్రమను తలంచడం ద్వారా మీ కేవలం మా అపరాధముల వల్ల అనేటువంటి దేవా తండ్రి స్థితిలోనికి రాగల స్థితి ప్రతి ఒక్కరికి నాన్న దయచేమ ప్రభుని అడుగుతాం దేవా తండ్రి. నీకు వందనాలు. మా సంఘం ఇదిగో నీకు సమర్పణ. క్రైస్తవ లోకం నీకు సమర్పణ. అని జనందరూ నీకు సమర్పణ. నిన్ను దూషించే గుంపు, నిన్ను హింసించే గుంపు, ఆయన నీ బిడ్డలైన వారిని హింసించి చంపేటువంటి వాళ్ళ గుంపు నీకు సమర్పణ. ఆయన నానాటి క్రైస్తవులు హింసిస్తున్న ప్రతి ఒక్కరు నీకు సమర్పణ చేస్తున్నాం. హతసాక్షులుగా నన్ను చనిపోయిన వారిని నా కుటుంబానికి సమర్పణ. నన్ను అనేకులు హతం చేసిన వారిని సమర్పణ చేస్తున్నాం దేవా తండ్రి. నేను ఇప్పటికీ కూడా అతిగా ద్వేషించే వారిని, క్రూరులుగా మూర్ఖంగా ఉన్నటువంటి వారిని నీకు సమర్పణ చేస్తున్నాం దేవాంశు ప్రభు. ప్రతి ఒక్కరిని సమర్పణ చేద్దాం దేవా. నీకు వందనాలు స్తోత్రములు నాయన. మన అంశంలో విడి చెప్పి ప్రార్థన చేద్దాం యేసయ్య. మా తండ్రి నా తండ్రి యేసురాజు అడుగుడి మీకు ఇవ్వండి అన్నావు కాబట్టి నాయన నీ నామం బట్టి అడుగుతున్నాం. వేరొక నామం మాకు లేదు నాయన. అట్టి నాయన గొప్పదైన నామము నీవు కలిగి ఉన్నావు కాబట్టి అని నామములు కన్నా పైనామము యేసుని నామం కాబట్టి నీ నామములు బట్టే తండ్రి మేము అడుగుతున్నాం నాయన తండ్రి. ఇదిగో మీరు సిలువకు అప్పగించబడ్డ తండ్రి నాయన ప్రభు. ఇదిగో పిలాతు అంటున్నాడు నాయన నిన్ను విడిపించుటకు సిలువ వేటుకు
శిక్ష వేయడం నాకు అధికారం ఉన్నదని దేవా తండ్రి మిమ్మల్ని మీరు అప్పగించుకున్నారు కాబట్టి నాయన యేసయ్య మా తండ్రి ఇదిగో ప్రభు లోకంలో మా ప్రతి ఒక్కరి ఆత్మని రక్షించుటకు మిమ్మల్ని మీరు అప్పగించుకున్నారు నాయన. కాబట్టి ఇది శుభవార్తను నాయన ప్రతి ఒక్కరికి విడుదల కలిగించేటువంటి విడుదల వార్తను అందరికీ తెలియజేయండి తండ్రి. నీకు వందనాలు స్తోత్రాలు నాయన. ఎంతో మంది నశించిపోతున్నారు నాయన, ఎంతో మంది నాయన లోకంలోనే ప్రభు ప్రాకులాడుతున్నారు దేవా తండ్రి. నాయన యేసయ్యలో మీ జీవిత ఈత ఏదలేకున్నానా మీ భక్తి రాసిన రీతిగా అలాగే ప్రయాసంతో నన్ను ఉంటున్నారు కానీ దేవని శిలువ చెందుకు పరిగెడి రావట్లేదు నా తండ్రి. ఆనాడు శిలువపై వేలాడ్చిన నిన్ను అనేకులు నన్ను దూషించారు, అపహసించారు యేసయ్యా తండ్రి. దోషణ పలుకులు పలికి వెళ్ళిపోయారు, తలలు చుట్టూ వెళ్ళిపోయారంట నాయన నా తండ్రి. యేసురాజా ఇదిగో ప్రభు మా నాన్న వేలాడబడిన వాడు శాపగ్రస్తులు నాన్న. మీరు ఏ పాపము చేయనప్పటికీ ఇదిగో మా పాపం నిమిత్తం మీరు మ్రాణులను వేలాడనీయబడ్డారు, శాపంగా మార్చబడ్డారు, పాపంగా చేయబడ్డారు. కాబట్టి నాయన ఆ గిన్నెలో తాగారు మీరు. కాబట్టి నాయన యేసయ్య నిన్ను నమ్మడం ద్వారా నాయన ప్రభు ఇదిగో మాకు తండ్రి ఇగో శిక్షా వేది క్రీస్తు యేసులో ఉన్న వారికి ఎటువంటి శిక్షా విధి లేదని తండ్రి తెలియజేస్తావు. కాబట్టి అలాంటి నా లోక ప్రయాసల్లోనూ తండ్రిలో గందరగోళాల్లో కలవరాల్లో మరణ భయాల్లో ఉన్న ప్రతి ఒక్కరిని నన్ను దర్శించండి తండ్రి. ప్రతి ఒక్కరిని రక్షించండి నాయన. ప్రతి ఒక్కరిని దేవా తను పిలుచుకోండి దేవా. పరిశుద్ధాత్మ దేవా మీరు ఒప్పింపచేయండి తండ్రి. మీరే లోకమును తండ్రి ఒప్పింపజేసేవారు. పాపము గురించి తీర్పు గురించి ఒప్పింపచేయండి పరిశుద్ధాత్ముడా. అనేకులు ఇంకా వారి వ్యభిచార పాపంలో, త్రాగుడులో, చెడు సహవాసాల్లో, చెడు వ్యసనాల్లోనే ప్రభు కూలిపోతున్నారు నాయన. వారిని దేవాదిగా వారికి పూర్తిగా నాశనం అయిపోకముందే గోప్రభ గోనాయన తండ్రి మా దైవజనులు రాశారు. గోప్రభ త్రాగుడు వల్ల తండ్రి ఇల్లు నడల గొల్ల తల్లి బిడ్డల దరిద్రం పాలని రాస్తారు నాయన. తండ్రి అటు త్రాగుడు వ్యసనాల నుంచి అనేకులు విడిపించండి నాయనతో. తండ్రి కుటుంబాల సమాధానం లేని కుటుంబాన్ని దర్శించండి. అపవిత్రాత్మలు దురాత్మలు కార్యం వేసిన బంధించి కార్యం లయపరుస్తున్నాం ఆయన తండ్రి. దుష్టుడు అనే కుటుంబంలో దేవా సమాధానం లేకుండా చేస్తున్నాడు దేవా. ప్రభు తండ్రి మీరు సమాధానాధిపతిగా వచ్చారు, మీరు అలరికర్త కాదు నాయన. ప్రతి ఒక్క క్రైస్తవ కుటుంబంలో సమాధానం వేయాలనివ్వండి. ఆ సంఘబడల కుటుంబాలను దర్శించండి నాయన తండ్రి. సమాధానం శాంతితో నింపండి తండ్రి. నీకు ఆహారం లేక పోషణ లేక నీ తండ్రి చూస్తున్నావు నాయన తండ్రి. నీ అందు భయభక్తులు గలవారు వారి చేతులు కష్టార్జితం అనుభవిస్తానన్నావు నాయన. నీ అందు భయము భక్తి ప్రతి ఒక్క బిడకి దయచేయండి. ప్రతి ఒక్క చేతులు కష్టార్జితం అనుభవించే కృప దయచేయండి నాయన. ఇటు కరువు కాలంలో, తెగులు కాలము నాయన, వ్యాధి కాలము, వ్యాధి ప్రవర్తన కాలంలో నాయన నీ కాపుదల మెండుగా అనుగ్రహించండి. ఆనాడు ఐగుప్తులో తన ఇశ్రాయేలీయుల గృహాలు దాటిపోజేసావు మరణ దూతను తండ్రి. నాయన నీ బిడలు అందరూ నీ బిడలే నాయన. ప్రతి ఒక్క రక్తాన్ని ముద్రగా వేయండి. నీ సిలువని నాయన ప్రభు ముద్రగా వేయండి దేవా. సంహారదూత దాటిపోనివ్వండి, మరణ దూతని నన్ను దాటిపోనివ్వండి యేసయ్య. మీరు ఇచ్చిన ఆశకాలం అంతలో నేను స్తుతించే భాగ్యం ఇవ్వండి. మేము నాయనగా సజీవ లెక్కలో నేను స్తుతిస్తున్నాం. మను నేను స్తుతించిన నాయన. అనేకులు మరణ పడక మీద ఉంటున్నారు. అనేకులు వృద్ధాప్యంలో వృద్ధులు మసలు వీడలేదు నాయన. వారిని ఎత్తి పట్టుకుని నాయన లేవనెత్తని దేవా. ఇదిగో ప్రభా అనేకులుగా వృద్ధులు తండ్రి ఇదిగో ప్రభా వీపులతో పడిపోయిన బిడలు తండ్రి, అనేక తండ్రి కారణాలుగా పడిపోయిన బిడలు మంచాలు పట్టిన్నారు నాయన. నీ రక్తం ప్రోక్షించండి, లేవనెత్తని దేవా. మసలు వీలు దయచేయండి తండ్రి. ఇక్కడ అనేకులు తండ్రి అనేక రుగ్మతలతో మనోవిచారాలతో వేదలతో ఉన్న బిడ్డలకు విడుదల అనుగ్రహించండి తండ్రి. విడుదల కర్త విమోచకుడు కదా యేసయ్య. అలాగే తండ్రి అనేక అనారోగ్య సమస్యలతో, డయాబెటీస్, బీపీలతో, నా దేవ లివర్ సమస్యలతో, నరముల బాధలతో తండ్రి, జ్వరములతో తండ్రి, ప్రభు హృదయాల్లో స్వామి ప్రభ అనేక రకమైన సమస్యలతో, బ్రెయిన్ లో క్లాట్స్ తో తండ్రి, ఇంకా ప్రభు ఎవరైతే నా శక్తిహీనతతో ఉన్నారో, నీరసంతో ఉన్నారో ప్రభు మీరే వారి తోడుగా ఉండండి ఆయన. ఏసే గ్యాస్ట్రిక్ సమస్యలతో తండ్రి ప్రభు ఎవరైతే నా అతి శక్తిహీనతలో ఉంది, మోషన్స్, వామిటింగ్స్, ఇంకా అనేక అనారోగ్యమైన చెప్పిన పేరు లేని వ్యాధులు తండ్రి నాయన పేరు లేక చేయగలవు నాయన తండ్రి. నాయన ఏసే స్వస్థపరచండి, లేవనెత్తండి. మీరు ఇచ్చిన ఆశీర్వాదం అంతట్లో నేను స్తుతించగల కృపను ప్రతి ఒక్క బిడ్డకి దయచేయండి తండ్రి. ఏసే వందనాలు తండ్రి. బాధల్లో అనేకులు ఉన్నారు, జీతం రాక, పెన్షన్ లేక, తండ్రి ఆదాయ మార్గం లేక తండ్రి ఆయన ఏసే నీ తట్టు చూస్తున్నారు. కొండల తట్టు చూస్తుండగా మా సహాయకుడు మీరే, మా సహాయకుడు మీరే నాయన చూస్తుండగా మీరే ప్రతి ఒక్కరిని
పోషించండి నాయన తండ్రి. నాయన ప్రపక్షం నేను బిడ్డలందరి విషయంలో ఈ సంవత్సరం మీరే తండ్రి ద్వారం తెరవండి నాయన. తండ్రి నీ రామ్ల సమీపం దేవా నీ ఉగ్రత దినాల తండ్రి సమీపంలో మేము ఉన్నాం నా తండ్రి. 7 సంవత్సరాల మహాశ్రమల కాలమును నాన్న మేము దాన్ని నన్ను వేస్తే చూడకుండానే దేవా నీ మేఘం ఎక్కగల దానితో మాకు మా బిడ్డలకు తండ్రి నాయన సేవ తండ్రి మా సంఘ బిడ్డల కుటుంబాలకు తండ్రి దయచేయండి తండ్రి. ఏ ఒక్కరు వీడి విడబడటానికి నీ ఇష్టం కాదు నాయన నీ చిత్తం కాదు తండ్రి. ఇంకా మూర్ఖత జనముగా వక్రమైన మూర్ఖ జనం నుండి మీరు వేరు పారి ఉండమని చెప్పావు నాయన. అనేకులు ఇక్కడ మూర్ఖత్వంతో నీకు దూరంగా నీ సిలువకు దూరంగా ఉంటున్నాను ఆయన యేసయ్య ప్రభు. మీరే వారిని నాన్న తండ్రి ఆకర్షించుకున్నాను. అనేకులు యూదులు సందేహించారు నిన్ను తండ్రి నీ చెంతకు రాలేదు నాన్న ప్రభు. అనేకులు ఇక్కడ నేను నీ సందేహం కల బిడ్డలుగా ఉంటున్నాను ఆయన. అటు సందేహాలు తండ్రి తీసివేయండి, సంశయాలు కలిగించండి నా తండ్రి ప్రభు. మీరే యేసయ్య ప్రతి ఒక్కరిలో నా మనసులో అడ్డంలో తిరిగింపజేసిన ఆయన తను ఆకర్షించుకొని పరిశుద్ధాత్మ తండ్రి నశించిన దాన్ని వెతికి రక్షించడానికి వచ్చాను నా కదా నాయన. నశించిన ప్రతి ఒక్కరిని వెతికి రక్షించండి తండ్రి. తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు. అపవాదికి లయపరచుకు వచ్చానన్నా గొప్పవారి వాడికి సమయం కొలుచమని నాయన. ఇదిగో అనేక రీతులుగా దేవ గర్జించు అనేకలు రింగు వేయించున్నాడు, అనేకలు పడగొట్టుచున్నాడు, అనేక ఆత్మలు ఆర్పుచున్నాడు నాయన. అనేకలు నీకు దూరం చేయించున్నాడు, అనేకలు లోకంలో మునిగిపోయేటట్టు చేస్తున్నాడు. ఆనాడు మాత్రం స్థాయిమైన పనులు పెట్టుకొని పాదముల చెత్త కూర్చోలేకపోయి అనేకులండి పనుల్లోనే నాన్న ప్రభా గోతండి మునిగిపోతున్నారు నా దేవ. ఇదిగో నీ రాకడ సమీపం కాబట్టి రాకడ ఎరిగిన వారు రాకడ తెలియని వారు సిద్ధపడేవారు సిద్ధపడిన వారు అందరినీ సిద్ధపరచమన్న ధైర్యం రాశారు నాయన. ఆ ప్రార్థన ఫలితంగా నాయన ప్రభా ఈ విషయంలో ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకోండి దేవా. నీ రాకడ వార్తను తండ్రి ప్రచురించే ప్రతి ఒక్క బిడ్డ తండ్రి మేము నాయన సిద్ధపడి నీకు సిద్ధపరచాలి కాబట్టి అన్ని మిషన్లు కన్నుగా ఉంచావు కాబట్టి నాయన తండ్రి యేసయ్య తండ్రి దేవుడు దీపమే కన్ను కాబట్టి కన్ను చీకటిమయమైతే దేహమంతా చీకటిమయం కాబట్టి నాయన ఈ మిషన్లో ప్రతి ఒక్క బిడ్డని కూడా ఎత్తి పట్టుకోండి దేవా తండ్రి. నాయన యేసయ్య మీరే దేవా తండ్రి ప్రతి ఒక్కరిని సిద్ధపరచి అనేకలు సిద్ధపరిచే వరుసలో ఉంచమని వేడుకుంటున్నాను తండ్రి. నీకు వందనాలు. దిద్దుకొనము నీకు నీవే దిద్దగలవు సమర్పిస్తున్నాను నాయన. కాబట్టి ఇదిగో మేము దిద్దుకుని అనేకలు దిద్దే వరుసలో ఉంచండి తండ్రి. నీకు వందనాలు అని మనం ప్రార్థన చేద్దాం దేవా. నీకు వందనాలు స్తోత్రాలు నాయన. ఎవరెట్టి నన్ను చిక్కులతో వస్తున్నారో ఎవరెట్టి నాన్న ప్రభా గదరగోళ కలవర పరిస్థితులతో వచ్చుచున్నారు ప్రతి ఒక్కరికి చిక్కు ప్రశ్నలకి చిక్కులు నా తండ్రి చెప్పవు కాబట్టి నాయన తండ్రి యేసయ్య ప్రభా మీరు దేవ ఆలోచనకర్తలు ఉన్నారు. ఆలోచనకర్తగా మీరు ప్రతి ఒక్కరికి ఆలోచన దయచేయండి. సమాధానకర్త మీరు మాకు తోడుగా ఉండండి. ఇదిగో ప్రభు మీరు లోకంలోకి వచ్చిన మరణించటకే మాకు నిత్య జీవం ఇచ్చటకే కాబట్టి నాయన యేసయ్య తండ్రి ప్రభా మేము అది గుర్తెరిగి తండ్రి ఇదిగో మా పాపములు మేము సిలువ వేయగల భాగ్యంగా ఇచ్చేయండి. నేను మళ్ళా సిలువ వేయట కాదు కానీ మా పాపములు సిలువ వేయటకు మా ప్రాచీన స్వభావాలను పాత స్వభావం సిలువ వేయటకు మాకు సహాయం చేయండి నాయన తండ్రి. నిన్ను నన్ను కనపరిచే వాళ్ళు కనపరుస్తానన్నా నిన్ను అప్పగించకూడదు నాయన. నీ గాయము రేపే వరుసలు మేము ఉండకూడదు కాబట్టి ప్రతిదినం ప్రతిక్షణం మెలకు కొన్ని స్థితి దయచేయండి. అని జరుగుతుంది నా మనకు తన కీర్తి ఇచ్చే విధంగా చక్కని నడత చక్కని క్రియలు చక్కని ప్రవర్తనలు దయచేయండి. ఏ విషయంలో కూడా నిందారహితమైనటువంటి వారిగా మేము ఉండాలి. ఎవరు కూడా వేలెత్తి చూపే విధంగా అని నీకు చెడ్డ పేరు తెచ్చే విధంగా మేము ప్రవర్తించుకున్నట్లుగా దేవ మమ్మల్ని ఒక్కొక్కరి సర్చ్ చేయండి తండ్రి. సర్చ్ చేయండి ప్రభా దేవ. ఇదిగో నాన్న తండ్రి మీరే మాకు తోడు నీ ఆత్మతో నడిపి మాకు దయచేయము దేవా. నీకు వందనాలను ప్రభుని అడుగుదాం దేవా. నీ ఆత్మ నడిపి లేదు నీ కుమారులు అనబడను నాయన. ఇగో తండ్రి కుమార్తెను ఇంటి రీతిగా గద్దించినావు మీరు అలా గద్దిస్తారు. అది మా మేలు కొరకు మా నిత్య జీవం కొరకు కాబట్టి తండ్రి మీరు మమ్మల్ని గద్దించినప్పుడు మేము నాయన వేసి అసహించుకోకూడదు. గద్దించి అసహించుకున్న వాడు పశుప్రాయుడు అన్నావు నాయన. మీరు గద్దించినప్పుడు నాయన మేము అసహించుకనుక మమ్మల్ని మేము సరి చేసుకుని నాయన తండ్రి తప్పుల నుండి పాపం నుండి తప్పుకొని భక్తి చేయగల భాగ్యం ఇవ్వండి నాయన. నేను భయంతో కూడా భక్తి దాయించేయండి తండ్రి. అపరాధములను తొలగి భక్తి చేసేటువంటి వారిగా మమ్మల్ని ఒక్కొక్కరిని ఉంచమని వేడుకుంటున్నాం తండ్రి. ఆయన జరుగుబోయే ప్రాంతాలకు స్థుతులు కూడా చెవి అక్కడ ఆయన తల్లి నెరవేర్పు దాయిచేయండి దేవ. నాన్న తండ్రి ప్రతిదినము వాక్యం ద్వారా మీరు మాట్లాడుతున్నారు. విన్న ప్రతి
వాక్యం దేవ ప్రతి ఒక్కరి హృదయంలో లిఖించండి. 100 60 30 ఫలింపు చేయండి దేవా. తండ్రి మా నాన్న తండ్రి జీవితం ద్వారా నీకు మహిమ రావాలి, నీకు గొప్ప కీర్తి రావాలి తండ్రి. నాన్న యేసయ్య పరలోకమందున నిన్నుగా కీర్తించే విధంగా ఆనాడు తండ్రి శిష్యులైన వారిని సువార్తమని చేర్చుండగా మీరు భూమిని తలకిందులుగా చేసిన వారు వచ్చుచున్నారు మన దగ్గర తండ్రి చెప్పిన రీతిగా నీ నామదారులైన మేము మా దైవజనులాసరి యేసు నామదారులందరూ ఎంతో ధన్యులు అని రాయించావు నాయన. అవును తండ్రి, నీ నామదారులమైన మేము ఎంతో ధన్యులము కాబట్టి నాయన ప్రభువా యేసయ్య తండ్రి మేము అట్టి ధన్యత కలిగి ఉన్నాం కాబట్టి అనేకులు ధన్యతలోనికి నడిపించేవారిగా మమ్మల్ని శిష్యుల వరుసలానికి ఎదిగించమని ప్రభువుని అడుగుదాము. దేవానికి వందనాలు స్తోత్రాలు. మేము ఫలించేవారిగా ఉంచండి, నిష్ఫలులుగా మమ్మల్ని ఉండని వద్దు నాయన తండ్రి. నీకు వందనాలు. ఆదిమ సంఘం ఎట్టి రీతిగా వృద్ధి పొందినదో మమ్మల్ని కూడా అటు రీతిగా వృద్ధి పొందించండి. జ్ఞానం పట్టణం అంతా బైబిల్ విషయము తల్లి వృద్ధి చేయండి, మా సంఘ పరిచయాన్ని విస్తరింప చేయండి. అనేక మంది సేవకులు అంటారు మా మందలో నుండి మీరు పిలుచుకోండి, మీ పనిలో వాడుకోనండి. ఎవరి ప్రాంతంకి వెళ్ళాలో, ఎవరెట్టి సేవ చేయాలో, ఎవరెట్టి రీతిగాని తండ్రి నన్ను రక్షణ శుభవార్తలు వెదజల్లాలో ఎట్టిన రీతిగా రాకడ వార్తలు ప్రభు అనేకులకు తండ్రి ప్రచురించి సిద్ధపరచాలో తండ్రి నన్ను ఎవరెవరిని ఎట్టి పాత్రలుగా వాడుకున్నావు నీ చిత్తమో నీ ఇష్టమో నీ ప్రభు నీ ప్రణాళిక అటు రీతిగా మా సంఘంలో నుండి ఆయన యేసురాజని పరిశుద్ధాత్మ నింపి నీ మహిమతో నింపి నాయన తండ్రి అనేక శిష్యులు లేవనెత్తని దేవానికి వందనాలు. ఫలించే సంఘంగా మా సంఘాన్ని ఉంచండి దేవా తండ్రి. నాయన మా సంఘం ఇటు రీతిగా ఉండిపోకుండా తండ్రి అనేక శిష్యులు తండ్రి విస్తరించగల కృప తండ్రి నీ ఆత్మతో నింపబడిన శిష్యులుగా అనేకులు తండ్రి నీ ప్రేరేపణతో నాయన ప్రభా ప్రేరేపణ లోబడి అనేకులు తండ్రి నీ పిలుపుకు లోబడి అనేకులు నీ కాడి మోయగల భాగ్యం దయచేయండి తండ్రి. 4 మూలల దశ దిశల తండ్రి ప్రభావ బైబిల్ విషయంలో తండ్రి మీరే తండ్రి వృద్ధిలోని తీసుకురండి దేవా తండ్రి. యేసురాజా తండ్రి నీకు వందనాలు. ఆనాడు మీరు తండ్రి ఒక్కరుగానే ఉండిపోలేదు నాయన తండ్రి. వేలాది మంది శిష్యులని నన్ను మీరు పిలుచుకున్నారు తండ్రి. మేడ గదిలోకి వచ్చిన వారు 120 మంది కాబట్టి నాయన తండ్రి యేసు పిలువబడిన వారు అనేకులు ఏర్పరచబడిన వారు కొందరే అన్నావు తండ్రి. కాబట్టి తండ్రి అనేకులు మీరు పిలుచుకుంటున్నారు కానీ నన్ను ఏర్పరచబడిన వారు కొందరే అన్నావు కాబట్టి యేసయ్య అనేకులు పిలుచుకోండి తండ్రి. ఏర్పాట్లలో ప్రతి ఒక్కరిని ఈ పని జరిగించగల కృప దయచేయండి యేసయ్య. దినాల్లో తండ్రి కోట్లాది మంది నాశన మార్గంలో ఉన్నారు నాయన. మా దేశము ఇతర దేశాల్లో కోట్లాది మంది నాయన నాశన మార్గంలో తండ్రి నాయన ప్రభు ఉన్నారు. ప్రతి ఒక్కరికి నాన్న నీ గురించిన వార్త తెలియాలి తండ్రి. నాన్న వారు నమ్మేటువంటి గొప్పదైన యేసయ్య తండ్రి క్రియలు మీరు జరిగించండి నాన్న. నీ వాక్యం వెదజల్లబడగానే వాక్యంతో పాటు అనేక క్రియలు జరిగించిన తండ్రి మీరే వాక్యం స్థిరపరచండి, బలపరచండి దేవా తండ్రి. ఆ పనిలో తండ్రి కీనులము మిక్కిలి అల్పులమైన మమ్మల్ని మా సంగబడను కూడా వాడుకోనండి నాయన తండ్రి. ప్రతి ఒక్క చోట కూడా దేవా తండ్రి శిష్యుని లేవనెత్తండి దేవా. నీ పని చేయగల కృపదారి చేయండి ఆయన. నీ కృప చేయగల తండ్రి పని చేయగల తలాంతులతో నింపండి. నీవు ఇచ్చిన తలాంతులు కప్పిపెట్టే వారిగా ఉండక ప్రభువా ఒక తలాంతులు దేవా నమ్మకంగా వాడు అనేక తలాంతులు పొందుకుని దేవా అనేక పట్టణాల మీద నియమించబడే వారిగా ఉంచండి దేవా. యేసయ్య చిన్నదానిలో నమ్మకంగా ఉండి మీరు ఇచ్చిన అప్పగించిన చిన్న పని నమ్మకంగా చేసి అనేక పనుల మీద నియమించబడి అనేక పనులు చేసేవారిగా దేవా నీ రాజ్య వ్యాప్తి కొరకు దేవయేసే దైవ సేవకులకు తండ్రి ప్రభుత్వం వేసే చమకారులుగా తండ్రి నన్ను అందువచ్చేటువంటి కృప ప్రతి ఒక్క చోట ప్రతి ఒక్క మిషనరీ పరిచర్యలో దయచేయవచ్చు. ఆయన జరిగే ప్రార్థన స్థితులు చేయగలగాలు తెచ్చమని త్వరగా వరుడుదలని వేస్తున్నామని ప్రార్థన అడుగుతున్నాను పరమ తండ్రి. అవును. దేవవాక్యం చదువుకుందాం. ఈ నమ్మ వరకు ఏర్పాటు చేయబడిన పాఠ్యభాగము యేసు పిలాతు ఇతని సంహరించిన శిలువ వేయి 19వ అధ్యాయం యోహాను సువార్త 19వ అధ్యాయం 5వ వచనం. మండల కిరీటము ఉదాహరణ వస్తువులు ధరించిన వాడే యేసు వెలుపలికి రాగా పిలాతు ఇదిగో ఈ మనుష్యుడు అని తనతో చిన్ని ప్రార్థన చేసుకుందాం. మహిమోన్నతుడా మహిమాశ్వరమును ప్రియపరలోక తండ్రి నీ పరిశుద్ధ పావన నామమునకు వందనములు స్తోత్రములు నాయన. ఇదిగో తండ్రి మరొకసారి 32వ దినమున నీ సిలువ యొద్దకు రాగల భాగ్యమిచ్చు, నీ సిలువ వార్తను ధ్యానించగల భాగ్యమిస్తున్న మా తండ్రి నీ గల నామములకు వందనములు స్తోత్రములు 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 నాయన.
దీవించండి. ఆ సమయం మరొకసారి మమ్మల్ని వివరించి మీరే మాతో మాట్లాడిన ఫలం ఏ సిలువ నామంలో ఉంచున్నాము క్రమతండి. ఆమె శిలువనాథుడైన క్రీస్తు ప్రభు శిలువ శ్రమను ధ్యానించడానికి వచ్చిన మీ విశ్వాసులారా, ఆయన శ్రమను ధ్యానించడం ద్వారా రావలసిన ధన్యత దేవుని పరమతంలో అనుగ్రహించును గాక. ఆమె ఈ దినము యేసు పిలాతు గతంలో మనం ధ్యానించాం. యేసు పిలాతు 2 సార్లు ధ్యానించాం. మూడో రోజు ధ్యానించాం. ఈ దినము 4వ రోజు. యేసు పిలాతు ఇతని సంహరించును సిలువలో. మొన్న పిలాతు యూదుల రాజు నీవేనా అన్నారు, కానీ ఈరోజు ఆయన అంటున్నారు, ఇదిగో ఈ మనుషుడు అని ఆయనతో వారితో చెబుతున్నట్లు కనబడుతుంది. 14వ వచనంలో ఇదిగో మీ రాజు అని యూదులతో చెప్పాను. ఇదిగో మీ రాజు అని అంటున్నారు. ఇదిగో ఈ మనుషుడు అని అంటున్నారు. ఇదిగో మీ రాజు అంటున్నారు. కానీ పిలాతు యేసును నేనే రాజు అని చెప్పినప్పటికీ అని యేసును రాజుగా అంగీకరించలేదు. అందుకే నీ అని అంటున్నారు, కానీ మన రాజు అని అనలేదు. ఏమనకూడదు మనం? ఇదిగో మీ దేవుడు లేదా మీ రాజు అని అనకూడదు. అని పిలాతు ఏమనాలి? మన రాజు అని అనాలి. ప్రభువు జన్మకాలంలో మరియా బంధువురాలైన ఎలిజబెత్ 6 నెలల గర్భిణిగా ఉన్నప్పుడు మరియా దేవదూత చేత చెప్పబడిన శుభవచనము తన బంధువురాలైన ఎలిజబెత్తో పంచుకోవడానికి కొండసీమ దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలిజబెత్ గర్భంలో శిశువు గంతులు వేస్తున్నట్టు చూస్తాం. అప్పుడు ఎలిజబెత్ మాట్లాడు, నా ప్రభువు తల్లి మరి ఏమన్నది? నా ప్రభువు తల్లి. అది నా ప్రభు. ఇగో మీ ప్రభు మీ రాజు నా ప్రభువు అన్నది. అది ఒక భక్తుడు అంటున్నాడు, పాల్గొంటే ఎప్పుడు ఆరాధన రండి ఇచ్చాని పాటలో మనం ఆయన ఇప్పుడు గొర్రెలను అని భక్తుడు అంటున్నాడు. ఆయన మన కాపరి, మనం ఆయన గొర్రెలు ఆయన. అలాగే దైవజన దావత రాసిన 59వ కీర్తనలో నాకేమి కొద్దువా నాదుడంట అనే పాటలో ఆయన రాస్తున్నారు. చూడండి, నాకేమి కొద్దువా నాదుడంట పాటలో 59 వచ్చాను చివరి చరణం 59తో పాటు చివరి చరణం ఏంటి? ఏముంది అక్కడ అమ్మా? ఏముంది చూశారు కదా అవన్నీ కదా. 59తో పాటు చివరి చరణం అమ్మా, జనక సుతాత్మలు నేను ఆయన గొర్రెను. జనక సుతాత్మలను దేవుడు, త్రిక దేవుడు ఘనముగా మహిమ పొందవాలి, కానీ నేను ఆయన గొర్రెను. అందుకే 2:20 కూడా చెప్తున్నాడు, మనం ఆయన గొర్రెలను, ఆయన మన ప్రభువై ఉన్నాడని ఆయన చదివిస్తుంటే, కనుక ఆయన పిల్లలమైన మనం ఏమని సంబోధించాలంటే నా దేవుడు, నా ప్రభు, నా రాజు అండి అనాలి తప్ప నా ప్రియుడు అనకూడదు కదా. ప్రియుడు నా ప్రియుడు అనకూడదు, నా ప్రాణ ప్రియుడు అని సంబోధించేందుకు అనాల్సిన వారమై ఉన్నాం. ఇక్కడ 6వ వచనంలో ప్రధాన యాజకుడు బంట్రోతును ఆయన చూసి సిలువ ఏమో సిలువని కేకవేయ, పిలాతు ఆయన ఏ దోషంలో కనబడలేదు, కనుక మీరే ఆయన తీసుకుపోయి సిలువ వేడిన వారితో చెప్పింది. ఈ దినము పిలాతుకు ప్రభువులో పరిశుద్ధత కనబడుతుంది. ఏంటంటే పరిశుద్ధత కనబడుతుంది. కనుక ఆయన ఈయనది ఏ నేరము లేదు, ఈయనది ఏ నేరము కనబడలేదు అని అంటున్నారు.
కనుక యూదులకు కైసరుకు భయపడి నేలకు లేని ప్రభువును విడిపించవలసిన పిలాతు వారికి అప్పగించేశాడు. ఎవరికండి? యూదులకు కైసరుకు భయపడి, మీరు ఈయన నాకు వేయడానికి అవ్వదు కానీ నాకు వాళ్ళు స్త్రీలు వేసుకోండి, మీరే వేసుకోండి అని అండి ఆయన యూదులకు అప్పగించినట్లు కనబడుతుంది. అలాగే ఒకసారి ఒక భక్తుడు అంటున్నాడు, ఎరిగి చెడిపోతుంది మనస, ఎరిగి చెడిపోతుంది మనసు అనే మాట ఉంది. మన మనసు ఏంటంటే ఎరిగి చెడిపోతుంది. ఈరోజు పిలాతు ఆయన ఏ నేరము లేదని తెలుసు, ఆయన రాజు అని తెలుసు, ఆయన పరిశుద్ధుడని తెలిసి ఏం చేస్తాడు? ఎరిగి ఇతడు చెడిపోయాడు, యూదులకు అప్పగించేస్తుంటే కనబడుతుంది. అలాగే ఆ కాలంలో 70 మంది మహాసభైన సన్నిహిత సభ వారు యేసయ్య మెస్సయ్య రాజ్యం కొరకు లేఖములు అన్ని యేసు ప్రభువు కనబడినను నెరవేరినను వారి ప్రభువును అంగీకరించలేదు. సిలువు వెయ్యాలి అన్నారు అండి. ఏ రాజ్యం కొరకు ఎదురు చూస్తున్నారు ఆ సన్నిహిత సభ వారు? ఆ ప్రవచనాలు లేఖనములన్నీ క్రీస్తు యందు కనబడినప్పుడు నెరవేరిపోయింది. ఆయన అంగీకరించారు. ఏమన్నారని? సిలువు వేయము. ఇక్కడ పిలాతు ఏమన్నారే? ప్రభువు రాజు అని తెలిసి, ఆయన ఎవరని? ప్రభువును రాజుని తెలిసి, ఈయన ఏ నేరము లేదని తెలిసి అంగీకరించక సిలువుకు అప్పగించారు. రెండవది, మొదటి మహాసభ సన్నిహిత సభ వారు ఆయన ఏమంటే సంప్రదించారు? ఆడైతే సమస్త ప్రవచనాలు నెరవేరని తెలిసినప్పటికీ సిలువ వేయటం అంగీకరించారు. ఇప్పుడు పిలాతు కూడా ఈయన ప్రభువు రాజు అని తెలుసు కూడా ఏం చేస్తారంట? ఏ నేరమైనప్పటికీ సిలువ వేయటకు అప్పగించారు. అలాగే ఇస్కరియోతు యోధ ప్రభువు యొక్క గొప్పతనం తెలిసి యూదులకు అప్పగించాడు. కానీ మారిన దొంగ కూడా తన తోటి దొంగ ఒప్పుకున్నాను, ఈయన మాత్రం ప్రభువుని అంగీకరించలేదు. అమ్మా ఆ కాలంలో నలుగురు మహాసభ సరిజ సభవారు కానీ పిలాతు కానీ ఇస్కరియోతు కానీ యూదులు కానీ అంగీకరించలేదు. అందుకే దైవజనులు దేవదాసయ్య గారు అన్నారు, మన జీవితంలో ఏ మాట మౌమాటం అనే పాపము లేకుండా ఉండాలి. వారు ఏంటంటే మౌమాటం పోయి వారేమంటారో వీరేమంటారో, అది బాగపోతుందేమో, నా పరుగు పోతుందేమో, ఏమైపోతామని ఆలోచించి అక్కడ డబ్బు గురించి ఆలోచించి ఏం చేశారట? యేసును అంగీకరించలేదు, సిలువ వేటుకు అప్పగించారు. కానీ దైవజన దామోదర్ గారు క్రైస్తవ జీవితంలో విశ్వాసంలో మౌమాటం అనేది పాపం లేకుండా ఉన్నారు. మౌమాటం ఏంటి? రాబోయే కాలం నీవు క్రైస్తవుడు రావాలో ఉంటా, బాప్తిసం పొందుతూ ఉంటావు, గుడికి వెళ్తామంటే ఏం చెప్పాను? ఏం చెప్పాను? ఏం చెప్తున్నాను? ఇప్పుడు మనం మన జీవితంలో మన నలుగురిలో క్రీస్తుని కనపరచిన వారు అప్పుడు చెప్తారండి. ఇప్పుడు మన జీవితంలో క్రీస్తుని కనపడుతున్నా ఏమా? క్రీస్తుని కనపరచాలి. మన బ్రతుకులో, నడవడికలో, ప్రవక్తలో, క్రియలో కనపరచాలి. మన రిలీజన్ ఏంటి? హైందవ మతంలో హిందువులే కానీ మన మతం ఏంటి? మన భారతదేశంలో అనేక మతాలు ఉన్నాయి. ముస్లిమ్స్ అని రాయించుకుంటారు, హిందువులను రాయించుకుంటారు, జైనులను రాయించుకుంటారు. మతం మీ మతం ఏంటంటే జైన్ మతం. సిక్కు మతం అని రాయించుకుంటారు. మన క్రైస్తవులు ఏమని రాయించుకుంటారు? మరి ఇంకేంటి అంగీకరించి? అదే మొహమాటం అనే పాపం అంటే మొక్కబడికి దేవుని అర్థం కాదు, క్రియలో చూపించాలి. నేను క్రైస్తవురాలని చూపించాలి, ప్రవక్తల్లో చూపించాలి. సో నేను బర్త్ సర్టిఫికెట్లు ఏమవుతుంది? క్రిస్టియన్ ఉండడం ఏమవుతుంది? ఏమైంది?
జాబ్ వస్తుంది, దేవుడు ఇస్తాడు. దేవుడు వాడు ఈ లోకాన్ని కలిగి చేసిన వాడే దేవుడు. వాడు ఆయన బిడ్డకు అన్యాయం చేస్తాడా? రాయించాడు బాగుమాడలేదు క్రిస్టియన్. మన బ్రతుకులో క్రియలో జీవితంలో చూపించాలి క్రైస్తవులు. అంటే దేవాలయంకి వస్తాడు, దేవుడు బాప్తిస్మం అవుతాడు, ఇంట్లో యేసు ప్రభు ఫోటో ఉంటుంది, అప్పు ఫోటో, అది మొహమాటం. వీటిలో సర్టిఫికెట్లో రిలీజన్గా రాస్తారు, క్రైస్తవం రాయి, క్రిస్టియన్ రాయి. నాది ఇప్పుడు నా 10th క్లాస్ సర్టిఫికెట్లో హిందువుగా ఉంటారు, కానీ నేను మార్చుకున్నాను, పేరు మార్చుకుని హైదరాబాద్ అప్లై చేసి సెక్రటరీ ద్వారా నేను క్రిస్టియన్గా మారాను. క్రైస్తవుని నా దేంట్లో నీ మతం అంటే క్రైస్తవ మతం రాసుకుంటాను, హిందువులు రాసుకుంటాను, నా బిడ్డలకు అదే రాస్తాను. అలా రాయండి, ఒప్పుకోవాలి. అదే ప్రవర్తనలో ఒప్పుకుంటుంటాయి. మొహమాటం లేదంటే ఇదే. ఎక్కడ పోతున్నాం? ఆధార్ కార్డులు ఏమి వాటర్ రైట్లు ఏముంటుంది? కష్టం. ఇక బాగా ఇప్పుడు ఆ కాలంలో యూదులు మహాసభ వారు పిల్లలు తిరస్కరించడం మాట్లాడారు, అది ఎలాగో అంగీకరించక మొహమాటాన్ని సులువుకి అర్పించారు. మన కాలంలో మనం ఏం చేస్తున్నాం? అందుకే జకర్యా అన్నారు, అయ్యా నీకు కలిగిన గాయం ఏంటంటే నన్ను ప్రేమించిన వారి ఇంటుగా నాకు కలిగింది. ఏంటి గాయం అంటే ఆయన గాయాలు రేపుతున్నాడు. ఎలా రేపుతున్నాం? ఇలాగే అమ్మా నువ్వు దేవుని గుడి తప్పుతున్నావా? ఏదో అప్పుడప్పుడు అండి, ఏదో పక్కా వాడినప్పుడు ఏదో అంతగాని ఎప్పుడప్పుడు ఇలాంటి మాటకు ఒప్పుకోవాలమ్మా, రహస్యంగా ఉండకూడదు. బహిరంగానికి వచ్చాయి మనం క్రైస్తవులు. ఈ అలాగే ఒప్పుకోవడం వల్ల ఈ లోకంలో కొన్ని పోగొట్టుకుంటామేమో అని దానికి మించి పరలోకంలో అని పొందుతాం. కనుక అన్నీ మొహమాటమైన పాపం లేకుండా ఈ లోకంలో ఆయన అంగీకరించాలి. ఎవరైనా అందరి ఎదుట, ఎవరైనా లోకం ఎదుట ఒప్పుకోవాలి, అధికారులు ఎదుట ఒప్పుకోవాలి, స్నేహితులు ఎదుట ఒప్పుకోవాలి, బంధువులు ఎదుట ఒప్పుకోవాల్సిన వారమై మనం. చూడండి, అందుకే దైవజనులు దేవదాసాయి గారు 68 మాటలో రాశారు, యేసులో అన్నీ ఇప్పుడు ఎవరు కావాలి, నాకు ఎవరు కావాలా అండి అందుబాటులో. ఎవరు కావాలి, నాకెవరు కావాలి, ఎవరు కావాలి, నాకు ఎవరు కావాలి, యేసు తప్ప బ్రతుకునందు ఎవరు కావాలి, యేసు తప్ప బ్రతుకునందు ఎవరు కావాలి, యేసులో అన్నీ ఏమి కావాలి, నాకేమి కావాలి, ఏమి కావాలి, నాకేమి కావాలి, యేసులోనే అన్నియును ఇమిడి ఉండగా, యేసులోనే అన్నియును ఇమిడి ఉండగా. అన్నీ ఏంటి? ఈ లోకంలోకి పరలోకంలోకి కావాల్సిన అన్నీ ఆయన ఉన్నాయి. అలాంటప్పుడు ఆయన అంగీకరించడానికి ఇంకా మనకు మొహమాటం ఏంటి, బాధ ఏంటి, దిగులేంటి? ఏమా ఇప్పటికైనా అయిపోయింది లేదు, రేపు నుంచి రాబోయే ఏడాది నుంచి మీరు బహిరంగా ఒప్పుకోండి. దేవుని పిల్లల సర్టిఫికెట్ మార్చి క్రైస్తవులు ఏంటి జ్ఞానం ఇచ్చేవాడు దేవుడా లోకమా అండి? క్రైస్తవులు ఎంతమంది బిలీవింగ్ స్టూడెంట్స్ లేరు, క్రిస్టియన్ అని చెప్పుకున్నాం. పైగా రాశారు, క్రైస్తవ దేశాల పనులే యేసునందు అన్నవారి జ్ఞానం పొదువుగా ఉండదంట. అయ్యో ఈ క్రిస్టియన్ రాసుకుంటే మా అబ్బాయి సరిగ్గా చదువుతాడు లేదు, జాబ్ వస్తుందో లేదో, ఏమైనా వస్తాయి లేవో అని రాకపోవడం. క్రీస్తు నామదాతు, క్రీస్తు నామదాతు స్నాన క్రియ జరుగు సమయంబున, నామములేని క్రియలన్నీ వ్యర్థంబు, వాస్తవానే ప్రభు నాకు జన్మ వారస మౌదాము, జన్మ వారసులమౌదాము.
క్రీస్తు నామం లేని క్రియలు వ్యర్థం అయిపోతుంది. అది ఇంకన్నారంటే దైవజన్ కాదు యేసు 70 జీవము రాకపోవడం జీవములో ఏసునామం పైన వేసుకోవాలి. మనం ధరించాలి, ఏసునామం వేసుకోవాలి, ఒప్పుకోవాలి. కనుక ఇక్కడ ఎందుకంటే అన్ని ఆయనలో ఇముడి ఉన్నారు. కనుక మన మహాసభ వారి వలె, పిలాతు వారి వలె, దొంగ వలె, యోధా వలె కాక ఆయన అంగీకరించాలి, ఆయన ఒప్పుకోవాలి. ఎందుకంటే ఆయన మనకు దయచేయవలసిన అన్ని ఎవరు ఉన్నాయి? యేసునందు ఇముడి ఉండగా ఇంకా ఎవరు కావాలి అన్నట్టు ఆయన అంగీకరించి ఆయనలో ఇముడి ఉన్న ఇముడిపోగల కృప, అలాగే ఆయనలో ఉన్న ఇముడి ఉన్న అన్ని అందుకున్న కృప శిలువనాథుని యేసు ప్రభు మనలకు అనుగ్రహించిన గాక. ఆమె మహిమోన్నతుడా, మహిమాసులకు మా ప్రియకుడు తండ్రి, నీ పరిశుద్ధ నామములకు వందనములు, స్తుతులు, స్తోత్రములు నాయన.